ఫ్రెండ్స్ ఇవాళ రేపు ఇంట్లో ముగ్గురు మనుషులు ఉన్నారు అంటే మ్యాండేటరీగా కనీసం వర్స్ట్ లో వర్స్ట్ 2 బండ్లు అయితే కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఇండివిజువల్ వర్క్స్ కోసం ఎవరి వర్క్స్ వాళ్ళకుంటే ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇదే పొజిషన్. యాక్చువల్ గా నాది బుల్లెట్ ఉండేది, ఇక్కడ బయట మీరు చూస్తున్నారు కదా. ఈ బుల్లెట్ ని ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ముట్టుకోలేదు. ఆల్మోస్ట్ దుమ్ము బట్టి అసలు స్టార్ట్ కావట్లేదు, చైన్ అంతా కూడా రస్ట్ వచ్చేసింది. దీని సర్వీసింగ్ కోసం అని చెప్పి నిన్న సర్వీస్ మెకానిక్ ని పిలిస్తే అరౌండ్ 30-35,000 రూపీస్ దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉందన్నా అని అన్నారు. దీనికి ఇప్పుడు నేను 30-35,000 రూపీస్ పర్చేస్ చేసే దాని బదులు కొత్త స్కూటరే కొనుక్కుందా అన్న ఆలోచనలో ఉన్నాను. సో బైక్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, స్కూటరే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. బైక్ అంటే కేవలం నేను ఒక్కళ్ళు మాత్రమే నడపగలను. అదే స్కూటర్ ఉంది అనుకోండి, ఇంట్లో ఇంకా చెప్పాలన్నట్లయితే మా మిస్సెస్ తో పాటు మహా కూడా యూజ్ చేస్తుంది. అందుకోసం అని చెప్పి నేను స్కూటర్ కోసం ప్రయారిటీ ఇస్తున్నాను. అది కూడా నేను ఎప్పుడైతే ఈ ఓలా S1 ఎయిర్ ఆల్మోస్ట్ నేను తీసుకొని ఒక 5-6 మంత్స్ అవుతుంది. సో 6 మంత్స్ నుంచి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బైక్. కాకపోతే దీని కాస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా 1,20,000 రూపాయల దాకా ఉంది నేను పర్చేజ్ చేసినప్పుడు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీకు 1,04,000 రూపాయల దాకా ఉంది. అండర్ 1 lakh లో నేను ఒక మంచి ఈవీ స్కూటర్ కావాలని చెప్పి నేను ఆన్లైన్ లో సెర్చ్ చేశాను. అంటే అండర్ 1 lakh లో మీకు చాలా ఉన్నాయి స్కూటర్స్, బట్ అది అంతే పవర్ఫుల్ కూడా ఉండాలి. సో దానికోసం నేను రీసెర్చ్ చేస్తే ఆ రిజల్ట్స్ ఎక్కడండి అని అనుకుంటున్నారా? సో ఇవన్నీ మనము బండి డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం. కానీ నిజంగా అది అంత తక్కువ ప్రైస్ కి వచ్చింది అంటే నిజంగా నాకే నమ్మశక్యంగా లేదు. పదండి షోరూమ్ కి వెళ్ళి ఆ బ్రాండ్ ఏంటి, ఆ స్కూటర్ ఏంటి నాతో పాటు మీరు కూడా చూద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. హలో సార్. హాయ్. సో ఓలా S1 X ప్లస్ అది ఆఫర్స్ ఉన్నాయండి కదా? ఆఫర్స్ ఏంటి ఆఫర్ ఏంటిది? బేసికల్ గా మనకు వచ్చేసి ప్రీవియస్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి 1,10,000 ఉండేది సార్. ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి మనకు 85,000 లో వస్తుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మార్చ్ 31 తర్వాత ఈ ఫేమ్ టు సబ్సిడీ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు పోతుంది అనమాట. ఇప్పుడు మీరు బుక్ చేసుకోవడం వల్ల మీకు వచ్చేసి 22,000 దాని మీద ఒక సేవ్ అవుతాయి. ఇది ఎక్స్ షోరూమ్ ఇది ఒక ఆఫర్ ప్లస్ ఫేమ్ సబ్సిడీ, ఈ రెండు కలిపేసి మనకు 47,000 చేంజ్ మనకు అవి సేవింగ్స్ అవుతాయి అన్నమాట. ఓవరాల్ గా ప్రైస్ వచ్చేటప్పటికి 84,999 ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో నేనైతే ఓలా S1 X ప్లస్ ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎయిర్ ఆల్రెడీ నేను వాడుతున్నాను, మీరు చూస్తున్నారు. అండ్ దీంతో పాటు రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి S1 Pro సిరీస్ లో సెకండ్ జెన్ లో కూడా ఏదైతే బాడీని యూజ్ చేశారో అదే బాడీ మీద ఈ S1 ఎయిర్ అలాగే ఈ S1 X ప్లస్ కూడా బిల్డ్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ బ్యాటరీ అలాగే హంప్ లేకుండా ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఓలా S1 X ప్లస్ ఏదైతే ఉందో మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. దానికంటే బిఫోర్ ఒకసారి S1 Pro Gen 2 కూడా ఒకసారి చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ 3 రకాల బండ్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికే S1 Pro, అందులో సెకండ్ జనరేషన్ ఇది S1 ఎయిర్, అలాగే ఇది వచ్చేటప్పటికే S1 X. ప్రస్తుతం హాట్ టాపిక్ అలాగే ట్రెండింగ్ వెహికల్ కూడా ఇదే. ఎందుకంటే దీని మీద హ్యూజ్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ప్రైస్ వచ్చేటప్పటికే 1,10,000 రూపాయలు, ఇప్పుడు మీకు కేవలం 85,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ 25,000 తో పాటు ఈ 31st లోపల కనుక మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే కనుక ఫేమ్ టు సబ్సిడీ రూపంలో మీకు సుమారుగా 22,000 రూపాయల దాకా సేవింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా 47,000 దాకా మీరైతే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ఇందులో ఎక్కువగా కన్సూమ్ అయ్యేది బ్యాటరీ కదా. మరి బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుంది ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓలా ఎక్స్క్లూజివ్ గా వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాటరీస్ అన్ని కూడా వీళ్ళ ఓన్ టెక్నాలజీతో పనిచేస్తున్నాయి కాబట్టి సుమారుగా 8 సంవత్సరాల వారంటీ లేదు అన్నట్లయితే కనుక 80,000 కిలోమీటర్ల దాకా ఆరామ్సే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ బ్రాండ్ కంప్లీట్లీ ఈ లోపల ఏమైనా ఇష్యూ వచ్చిందంటే పీస్ టు పీస్ రిప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. అదేంటి 80,000 కదా నేను ఇంకా ఎక్కువగా యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ మీరు ఎడిషనల్ వారంటీని ఆప్ట్ చేసుకొని మీరు ఈ వారంటీని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బట్ 80,000 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 4 to 5 years దాకా మనం ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఓలా S1 Pro లో సెకండ్ జనరేషన్. ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారు అన్నట్లయితే మేజర్ గా మోనో సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంప్లీట్లీ వీళ్ళు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే హంప్ ఉందో బ్యాటరీ దగ్గర దాన్ని కూడా ఫ్లాట్ బోర్డ్ కింద మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా మనం కాళ్ళు పెట్టుకుని కూర్చున్నప్పుడు లేదన్నట్లయితే ఏదైనా లగేజ్ తీసుకెళ్లేటప్పుడు ఇది చాలా కన్వీనియంట్ గా ఉండడం జరుగుతుంది. ఫైనల్లీ దే లెజెండ్ ఇట్. అండ్ ఇక్కడ ఆర్మ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు రేర్ కూడా మనకి డ్యూయల్ టెలిఫోనిక్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారు. ప్రో సిరీస్ లో మీకు అడిషనల్ గా చూసేది ఏంటంటే నార్మల్ దాంతో కంపేర్ చేశారన్నట్టయితే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటిలో కూడా మీకు మ్యాక్ వీల్స్ రావడం జరుగుతుంది. 12 inches కి సంబంధించినటువంటి టైర్స్ అన్నిటిలోనూ సైజ్ అనేది కామన్ గా ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీకు మోటార్ నుంచి డైరెక్ట్ గా మనకి బెల్ట్ త్రూ హబ్ కి అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. బేసిక్ గా ఇది బెల్ట్ డ్రివెన్ మోటార్. సో రెగ్యులర్ గా అన్ని మోడల్స్ వచ్చేటప్పటికి మనకి హబ్ మోటార్ అయితే చూస్తుంటాం. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బెల్ట్ డ్రివెన్ ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హ్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ మనకు కొంచెం డెలికేట్ గా తీసుకొచ్చారు. ఈసారి డైరెక్ట్ గా దీన్ని బాడీకి మౌల్డ్ చేశారు. ఈవెన్ దీంతో మనం డైరెక్ట్ గా వెహికల్ ని కూడా లిఫ్ట్ చేయొచ్చు. సో చాలా రకాల మోడిఫికేషన్స్ చేస్తూ ఈ S1 Pro Gen 2 అయితే మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది.
గెస్ చేసింది కరెక్టే. ఓలా S1X+ మోడల్ ఇది. యాక్చువల్ గా నా దగ్గర ఆల్రెడీ ఓలా S1 ఎయిర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది ఈ వెహికల్. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ అవే ఫీచర్స్, కానీ ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది నేను 1,19,900 1,20,000 రూపాయలు అనుకోవచ్చు. సో ఆ ప్రైజింగ్ కి పర్చేజ్ చేస్తే వేర్ ఇది వచ్చేటప్పటికి జస్ట్ మీకు 84,999 రూపాయలకి రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మీరు ఫిజికల్ గా అపీరెన్స్ లో ఏమైనా డిఫరెన్సెస్ అనిపిస్తుండొచ్చేమో గానీ బ్యాటరీ పరంగా, అలాగే మోటార్ పరంగా, అలాగే ఫ్యూచర్స్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అని చెప్పొచ్చు. బట్ కొంత కాస్ట్ కటింగ్ అయితే జరిగింది. అదేంటి అనే దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ డిజైన్ పరంగా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే హెడ్ లైట్ లో మీకు మేజర్ డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే మిగతా సైడ్ యాంగిల్స్ లో కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా మీకు సిమిలర్ గానే రావడం జరుగుతుంది. ఈవెన్ రెండింటి సైజ్ కూడా మీకు సేమే. బట్ కలర్ డిఫరెన్స్ వల్ల మీకు ఇది కొంచెం లావుగా, ఇది కొంచెం సన్నగా అనిపిస్తుందేమో గానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా మనకి సేమ్ గానే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి మెజారిటీగా మేజర్ గా డిఫరెన్స్ తీసుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ హెడ్ లైట్, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ ప్లాస్టిక్ డోమ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ వీళ్ళు రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో కాస్ట్ కటింగ్ కోసం, అలాగే దీని లుక్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. అంటే హెడ్ లైట్ బేసిక్ గా రెండు కనపడటానికి అయితే ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి కానీ బట్ కాస్ట్ కటింగ్ కోసం రెండిటిలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది. బేసిక్ గా ఇందులో మనకి 7 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. వేర్ ఇందులో మనకు వచ్చేటప్పటికి అది కంప్లీట్లీ నాన్ టచ్, అది కూడా మోనోక్రోమో డిస్ప్లే అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాస్ట్ కటింగ్. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా ఇక్కడ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకొని మనం పాటలు ఇట్లాంటివి అయితే వినొచ్చు. బట్ ఇక్కడ ఆ స్పీకర్ పోర్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి ఇక్కడ పాకెట్ యొక్క సైజ్ కూడా మనకి చాలా ఇంప్రూవ్డ్ గా పెద్దగా రావడం జరుగుతుంది కంపేర్ టు రెగ్యులర్ గా ఉండేటువంటి వాటితోటి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ ఫైబర్ బాడీ తోటి రావడం జరుగుతుంది. దీంట్లో మీకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే డ్యూయల్ టోన్ కాదు, ట్రిపుల్ టోన్ కలర్స్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. బేసిక్ గా ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి బ్లాక్ ఏదైతే ఉంది ఇది కామన్ గా రావడం జరుగుతుంది. బట్ ఏదైతే మీకు గ్లాసీ అండ్ మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది చూసారా, సో ఇక్కడ ఒక పార్ట్, అలాగే ఇక్కడ ఒక పార్ట్, ఇట్లా మొత్తం కంప్లీట్లీ ఇది ట్రై కలర్ సెటప్ తోటి రావడం జరుగుతుంది. టోటల్లీ 7 డిఫరెంట్ కలర్స్ లో ఈ స్కూటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఏదైతే S1 Pro Gen 2 చాజీ అలాగే S1 ఎయిర్ చాజీ ఉంటుందో సేమ్ చాజీ మీద దీన్ని కూడా బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇది కాస్ట్ తక్కువ కదా అని చెప్పి దీంట్లో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఈవెన్ బ్యాటరీ కూడా 2nd జనరేషన్ బ్యాటరీనే మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు 12 ఇంచెస్ కి సంబంధించినటువంటి వీల్స్ ఉండడం జరుగుతుంది. కంప్లీట్లీ స్టీలే. అండ్ ఇది వచ్చేటప్పటికే డ్రమ్ బ్రేక్స్ తోనే మనకు రావడం జరుగుతుంది, బోత్ ఫ్రంట్ అండ్ రేర్. ఇక మరొక మేజర్ అప్గ్రేడ్ ఏంటి అంటే ఫ్లాట్ సర్ఫేస్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇది పాసిబుల్ దీంట్లో ఉన్నటువంటి Gen 2 బ్యాటరీ యూజ్ చేయడం వల్ల. ఇది ఒక మెయిన్ హ్యూజ్ అప్గ్రేడ్. ఈవెన్ ₹1,00,000 లోపల ఉన్నటువంటి స్కూటర్స్ లో కూడా వీళ్ళు ఆ ఫీచర్స్ అయితే దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ డిజైన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ ఇక్కడ స్పీకర్స్ లేకపోవడం వల్ల పాకెట్ యొక్క సైజ్ కూడా పెంచారు. డైరెక్ట్ గా బిగ్ సైజ్ మొబైల్ ఏదైతే ఉందో ఆ బిగ్ సైజ్ మొబైల్ ని కూడా మీరు ఇందులో ఆరామ్సే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా దీని ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్స్ అంటే USB టైప్ ఏ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్స్ ని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 5.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి మోనోక్రోమో డిస్ప్లే అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉండదు. ఇది మనకి డిజిటల్ అంటే డైరెక్ట్ గా పాస్ కోడ్ తోనే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా మోనోక్రోమో డిస్ప్లే. బట్ మనకి రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ టైమ్, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, రేంజ్ ఇంకా ఎంత ఇస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఇప్పుడు టోటల్ గా ఓడోమీటర్ తిరిగింది, ట్రిప్ ఎంత, అండ్ ఇప్పుడు పొజిషన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ అంటే రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించబడుతుంది. ఒకవేళ మీరు అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి స్క్రీన్స్ అన్నిటిలో GPS ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని లైక్ వెహికల్ కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. వేర్ ఇందులో వచ్చేటప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. బట్ స్క్రీన్ మీద అయితే కాదు, డైరెక్ట్ గా మీరు ఓలాకి సంబంధించినటువంటి యాప్ ద్వారా మీ మొబైల్ ఫోన్ ని కనెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. సో ప్రీవియస్లీ మన దగ్గర ఉన్నటువంటి స్కూటర్స్ అన్నిటిలో కూడా మనకి టచ్ అలాగే పెద్ద డిజిటల్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా టచ్ తోటి మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ కీప్యాడ్ సహాయంతో మనము పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిజిట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 నొక్కాలనుకుంటున్నారు, సో ప్రెస్ ఎంటర్, అలాగే మళ్ళీ 1, అలాగే మళ్ళీ 1. సో ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2, 3 అనుకోండి, వీటిని ప్రెస్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ 2 కావాలనుకుంటే ఇది మళ్ళీ నొక్కితే 3, లేదు దాన్ని తగ్గించాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని నొక్కారు అన్నట్లయితే 2, 1 ఇట్లా డిక్రీజ్ అవడం జరుగుతుంది. S1X లో వచ్చేటప్పటికి ఫిజికల్ కీస్ అయితే ఇస్తున్నారు, వేర్ 3 kWh బ్యాటరీకి అలాగే 2 kWh బ్యాటరీకి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అవి ఇంకా అవైలబుల్ లో అయితే లేవు. సో అన్నెసెసరీ యూజ్లెస్ ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ వెహికల్ ని వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. నార్మల్ టచ్ స్క్రీన్స్ ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా బూట్ ను ఓపెన్ చేయాలన్నట్టు డైరెక్ట్ గా కింద ఒక ట్రంక్ బటన్ ఉంటుంది, అది టచ్ చేయగానే
ఆటోమేటిక్ గా ఓపెన్ అవడం జరుగుతుంది. బట్ దీంట్లో మాత్రం సింపుల్, మీరు ఇక్కడ రివర్స్ ఉంటుంది సార్, ఈ బటన్ మీరు ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ ట్రంక్ ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ట్రంక్ యొక్క బూట్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 2 హాఫ్ ఫేస్డ్ హెల్మెట్స్ ఏవైతే వాటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏదైతే S1 Pro Gen 2 అలాగే S1 Air లో ఏదైతే స్పేస్ చూసామో అదే స్పేస్ ని మనం ఇందులో కూడా చూస్తాము. సో ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చినప్పుడు మనకి హబ్ మోటార్ తోటి రావడం జరుగుతుంది. హబ్ మోటార్ అంటే డైరెక్ట్ గా బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ వీల్ లోనే మనకి మోటార్ ఉండడం జరుగుతుంది. అండ్ దీని పవర్ వచ్చేటప్పటికి 2.7 కిలోవాట్ అండ్ ఇది మాక్సిమం పీక్ వచ్చేటప్పటికి అప్ టు 6 కిలోవాట్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ దీని విడ్త్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే టర్నింగ్ రేడియస్ ఏదైతే ఉందో అలాగే టర్న్స్ అవుతున్నప్పుడు రోడ్ గ్రిప్ మాత్రం సింప్లీ ఎక్స్ట్రాడినరీ. సో ఈవెన్ షార్ట్ టైర్స్ అన్నిట్లో మనం ఏ విధమైనటువంటి గ్రిప్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటామో సేమ్ అదే ఇందులో కూడా కంటిన్యూ అవడం జరుగుతుంది. సో ప్రతిసారి ఇట్లా మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి బైక్ ని యూజ్ చేయాలి అన్నట్లయితే కొంచెం హెడేక్ గా ఉంటుంది కదా, ప్రతిసారి ఆ బటన్స్ అని నొక్కాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక యాప్ ద్వారా మీకు ఇందులో ప్రాక్సిమిటీ అన్లాక్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. డైరెక్ట్ గా మీరు ఎప్పుడైతే వెహికల్ దగ్గరకు రాగానే ఇది ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోవడం జరుగుతుంది. సో రెడీ టు గో. ఈవెన్ మీరు యాప్ ద్వారానే మళ్ళీ తిరిగి దీన్ని అయితే లాక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేటప్పటికే 90 km/h రావడం జరుగుతుంది. దీంట్లో టోటల్లీ 3 మోడ్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకటి నార్మల్ మోడ్, ఒకటి స్పోర్ట్స్ మోడ్, మరొకటి వచ్చేటప్పటికే ఈకో మోడ్. ఈకో మోడ్ లో వచ్చేటప్పటికే మ్యాక్స్ టు మ్యాక్స్ 40 km/h స్పీడ్ గా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ నార్మల్ మోడ్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే అరౌండ్ 60, అలాగే స్పోర్ట్స్ మోడ్ లో యూస్ చేస్తున్నారు అంటే మాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేటప్పటికే 90 km/h. అండ్ కంపెనీ క్లెయిమ్ చేయడం ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా రీఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 125 km దాకా రావడం జరుగుతుంది. అది ఈకో మోడ్ లో. నార్మల్ గా రెగ్యులర్ నార్మల్ మోడ్ లో వచ్చేటప్పటికే 100 km అయితే మీకు పక్కాగా రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికే 3 kWh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 7 to 7.5 hours టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు 500 వాట్స్ కి సంబంధించినటువంటి రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండేటువంటి 5 ఆంపియర్ సాకెట్ ఉంటుంది చూసారా, ఆ సాకెట్ లో పెట్టుకుని దీన్ని మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. డైరెక్ట్ గా మన వెహికల్ రివర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు ఒకవేళ మీరు హై స్పీడ్ లో ఉన్నారు, బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు లేదా మీరు రివర్స్ థ్రాటిల్ చేసినప్పుడు ఇందులో ఉండేటువంటి బ్యాటరీని తిరిగి ఇది రీఛార్జ్ కూడా చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక దీని మైలేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాక్చువల్ గా సర్టిఫైడ్ వచ్చేటప్పటికే 151 km దాకా రావడం జరుగుతుంది. బట్ యాక్చువల్ గా ఆన్ రోడ్ ప్రాక్టికల్ గా వచ్చారు అన్నట్లయితే, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద లోడ్ కండిషన్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి, సో మీకు 125 km అయితే ఈకో మోడ్ లో, ఒకవేళ నార్మల్ మోడ్ లో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే 100, అలాగే స్పోర్ట్స్ మోడ్ లో వాడుతున్నారు అన్నట్లయితే అరౌండ్ 85 km రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు ఇందులో కూడా మనకి క్రూజ్ ప్రొవైడ్ చేశారు. మీ స్పీడ్ అనేది 30 అబోవ్ ఉండాలి. జస్ట్ మీరు ఇట్లా హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి క్రూజ్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు మీరు ఎటువంటి ఎక్సలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు ఇది 40 km/h స్పీడ్ తోటి వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాన్స్టెంట్ గా 40 km/h స్పీడ్ అయితే ఇది మెయింటైన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీకు క్రూజ్ ఆఫ్ చేయాలంటే జస్ట్ మీరు బ్రేక్స్ ని హోల్డ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మళ్ళీ ఇది నార్మల్ మోడ్ లోకి అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా ఇప్పుడు క్రూజ్ లో నుంచి ఇది నార్మల్ మోడ్ లోకి అయితే వచ్చేసింది అండ్ వెహికల్ కూడా స్టాప్ అవుతుంది. ఈవెన్ దీని బ్రేకింగ్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. కాంబో బ్రేకింగ్ సిస్టమ్ ని యూజ్ చేశారు అండ్ బ్రేక్స్ కూడా మనకి పంచిగా ఉండటం జరిగింది అండ్ స్కిడ్ అవుట్ అలాంటివి అయితే ఏం లేదు. ఇక దీని ఓవరాల్ వెయిట్ వచ్చేటప్పటికే 180 kgs దాకా మనకు రావడం జరుగుతుంది అండ్ వీల్ బేస్ ఏదైతే కంప్లీట్లీ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికే 860 mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ గా మనకి ఓలా బైక్స్ అన్నిట్లో ఎట్లా చార్జ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఛార్జింగ్ కనెక్టర్ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇందులో ఉండేటువంటి బ్యాటరీస్ అన్ని కూడా IP68 వాటర్ రేటింగ్. సో వర్షాలు తడిచినా గానీ నార్మల్ రెగ్యులర్ స్కూటర్స్ ని మీరు ఎలా అయితే యూజ్ చేసుకుంటారో దీన్ని కూడా అలాగే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక యాక్సలరేషన్ విషయానికి వచ్చారంటే అంటే 0 to 40 km/h వెళ్ళాలి అన్నట్లయితే కనుక జస్ట్ 3.3 seconds టైం తీసుకుంటుంది అండ్ 0 to 60 ఇది కేవలం అరౌండ్ 5.5 seconds లో మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ పవర్ఫుల్. ఒకవేళ లేదు మీకు ఇందులోనే ఇంకా మరింత పవర్ఫుల్, మరింత రగ్గడ్ గా, మరింత స్పోర్టీగా మీరు బైక్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో మీరు ఓలా S1 Gen 2 లోకి అయితే వెళ్ళిపోండి. వేరే అక్కడ మీకు వచ్చేటప్పటికి 4 kWh బ్యాటరీ అండ్ ఈవెన్ మోటార్ కూడా దీనికన్నా మరింత పవర్ఫుల్ అరౌండ్ 5 kW కి సంబంధించినటువంటి మోటార్ మనకు ప్రొవైడ్ చేశారు అండ్ అది వచ్చేటప్పటికి మనకి బెల్ట్ డ్రివెన్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకు వచ్చేటప్పటికి టచ్ స్క్రీన్ లేదు కదా అని చెప్పి ఫ్యూచర్స్ కి ఇందులో మనకేం తక్కువ లేదు. ఈవెన్ ఇందులో మనకి నావిగేషన్ కూడా పనిచేయడం జరుగుతుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్. అండ్ దీన్ని మనం బ్లూటూత్ సహాయంతో మన మొబైల్ ఫోన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని రిమోట్ గా అన్లాక్ చేసుకోవడం, లాక్ చేసుకోవడం అండ్ మన బైక్ ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంటి అనేది మానిటర్ చేసుకోవడంతో పాటుగా మనం మ్యూజిక్ కంట్రోల్స్ అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం పాటలు వింటూ ఉంటాం, దానికి సంబంధించినటువంటి కంట్రోల్స్ ఏవైతున్నాయో లైక్ ప్లే, పాస్,
కెమెరాస్ వాల్యూమ్ పెంచడం, వాల్యూమ్ తగ్గించడం, ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అంటే యూజువల్ గా ఏదైతే ఫీచర్స్ ని మనం డైరెక్ట్ గా స్క్రీన్ మీద చేస్తున్నాం, ఇక్కడ స్క్రీన్ టచ్ అన్నిటి రిమూవ్ చేశారు కాబట్టి మాన్యువల్ గా మొబైల్ ఫోన్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు. అండ్ ఇంతేకాదు ఇది ఐఓటీకి సంబంధించినటువంటి స్కూటర్ కాబట్టి ఓటీఏ అప్డేట్స్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు స్కూటర్ లో ఉన్నటువంటి బగ్స్ ని అలాగే లేటెస్ట్ ఫీచర్స్ అన్నిటిని కూడా వీళ్ళు యాడ్ చేస్తూనే ఉంటారు. ఎనీవే, ఒకవేళ మీరు గనక అండర్ 1 lakh లో, ఇంకా చెప్పాలన్నట్లయితే పెట్రోల్ వెహికల్ కి వచ్చేటువంటి ప్రైస్ ఏదైతే మీ బడ్జెట్ ఉందో అదే బడ్జెట్, ఇంకా చెప్పాలంటే అంతకన్నా తక్కువకే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికే మీకు 84,999 అంటే 85,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అండ్ బై ద వే ఈ మంత్ లో గనక మీరు పర్చేస్ చేశారు అన్నట్లయితే సబ్సిడీ రూపంలో మీరు సుమారుగా 22,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ మీద ఫేమ్ టు సబ్సిడీ ఏదైతే ఉందో దీన్ని మరికొంత తగ్గించనుంది. సో అలాంటప్పుడు మరింత ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఈ ఆఫర్ ఏదైతే ఉందో మనకి జస్ట్ మార్చి 25th వరకు మాత్రమే. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో రెగ్యులర్ గా ఒకవేళ మీరు సిటీలో ఎక్కువగా ట్రావెల్ చేస్తారు, నాకు హంగులు ఆర్బాటాలు ఏమొద్దు, బేసిక్ ఈవీ స్కూటర్ కావాలి అనుకుంటున్నారు అంటే, బేసిక్ అంటున్నాం కానీ ఆల్మోస్ట్ ఇది ఫుల్లీ లోడెడ్ అని చెప్పుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్రూజ్ కంట్రోల్ తో సహా. ఆల్మోస్ట్ ఆల్ నేను వాడుతున్నటువంటి S1 ఎయిర్ కి దీనికి అసలు ఏమి డిఫరెన్స్ లేదు. ఫ్రంట్ కొంత కాంప్రమైజెస్, అది కూడా డిస్ప్లే పరంగా. అలాగే ఇందులో స్పీకర్స్ రిమూవ్ చేశారు. యూజువల్ గా నేను సిటీలో పాటలు పెట్టుకుని అయితే వెళ్ళను. అండ్ స్క్రీన్ ద్వారా నావిగేషన్ ఇలాంటివన్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్కూటర్ ని స్కూటర్ లాగా వాడుకుంటాను అన్నట్లయితే కనుక ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎలాగో ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత నార్మల్ మోడ్ లో అయినా 100 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయొచ్చు కాబట్టి ఏ డే ఆరామ్సే మీకు రన్ అవడం జరుగుతుంది. మళ్ళీ నైట్ రాగానే మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసినట్లే దీన్ని కూడా మనం ఛార్జ్ చేసుకోవాలి. అండ్ బై ద వే ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 7 hours దాకా మనకి టైం తీసుకొని రావడం జరుగుతుంది. దీంతో పాటు మనకి 500 వాట్ కి సంబంధించినటువంటి హోమ్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మరిన్ని అమేజింగ్ ఈవీ స్కూటర్స్ అలాగే కార్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.